ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న ముప్పుతో 20% ఉద్యోగాలు పోతాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి అతిపెద్ద ప్రమాదం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిమమ్ అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశాలొస్తాయి. బట్ ఈ 20% ఉద్యోగాలు పోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకెళ్తుంది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం మళ్ళీ ప్రత్యక్షమయ్యే ప్రమాదం ఉంది. బట్ భారతదేశం మాత్రం పరుగు పెట్టే అవకాశం ఉందన్నది మన ఆర్థిక సర్వే చెప్తోంది. 6.8% నుంచి 7.2% దాకా ఎదుగుదలకు అవకాశం ఉందన్నటువంటిది. అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వాణిజ్య ముప్పులు వెంటాడుతున్నా కూడా భారత్లో వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీయబోతోందన్నది ఆర్థిక సర్వే చెప్తోంది. ప్రపంచ సగటును మించి కొనసాగుతుందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టుకోబోతోందని చెప్పింది. 26-27 ఏడాదిలో ఆర్థిక వృద్ధి రేటు 6.8 నుంచి 7.2% మధ్య ఉండొచ్చని చెప్పింది. అయితే వినియోగం పెట్టుబడుల్లో స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది వృద్ధి రేటు అయిన 7.4% కంటే వచ్చే ఏడాది కొంత తగ్గుతుంది అన్నటువంటిది అంచనా వేశారు. కిందటిసారి కూడా అట్లాగే తగ్గుతుందని అంచనా వేసినా పెరిగింది.